అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాళ మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా అండ్ క్రీమీగా ఉండే ఎగ్ మలై మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా గుడ్లని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మీరు ఉన్న మెంబర్స్ని బట్టి అయితే ఎగ్స్ వేసుకోండి. నేనైతే 5 ఎగ్స్ వేసుకున్నానండి. ఈ ఎగ్స్ ఉడికేలోపు మనం ఇందుకు కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం రండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకే 1 ఇంచ్ అల్లం అలాగే 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి కాస్త వేగాక 10-15 జీడిపప్పుల్ని కూడా వేసి వేపుకోవాలి. ఇందులోకి గుప్పెడంత కొత్తిమీరను అలాగే 4-5 పచ్చిమిరపకాయలని వేసుకొని వేపుకోవాలి. ఇవంతా కూడా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. సో ఇప్పుడు ఇందులోకి చిటికడంత సాల్ట్ని వేసుకున్నాము అంటే త్వరగా వేగిపోతాయి. కాబట్టి నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసి వేపుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిపోయాయి కదా. వీటిని చల్లారే వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా అవి ఉన్నాయి కదా, అల్లము వెల్లుల్లి ఇవంతా బాగా చల్లారిపోయాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. ఇందులోకి ఒక గరిటెడంత పెరుగును కూడా వేసి మెత్తని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఎగ్స్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. మధ్యలో ఎల్లో ఉంటుంది కదండి, దాంతో సహా కట్ చేసుకోవాలండి. రౌండ్గా కానీ ఓవెల్గా కానీ ఎలాగైనా కట్ చేసుకోవచ్చండి, అది మన ఇష్టము. ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ బటర్ అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బటర్ మెల్ట్ అయ్యాక ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదండి, అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైస్ని వేసుకొని ఇందులో బాగా డిప్ అయ్యే విధంగా కలిపి ఒక్కొక్కటిగా తీసుకొని ప్యాన్లో పెట్టి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు బాగా కాలాక మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇది మనం ఎగ్గుతో చేసాం కదండి, సో ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి కాబట్టి విడదీసి ఒక్కొక్కటిగా తిప్పుకోండి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టీ స్పూన్ ఆయిల్ వేసి 1 ఇంచు చెక్క, 3-4 లవంగాలు, 1 యాలుక, 1 బిర్యానీ ఆకు వేసి వేపుకోవాలి. ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి మసాలా అంతా బాగా వేగే వరకు వేపుకోవాలండి. ఇది కలుపుతూనే ఉండాలండి, లేదంటే మనకు మసాలా అనేది మాడిపోతుంది. ఎందుకంటే ఇందులో మనము జీడిపప్పు వాడాం కాబట్టి మసాలా మాడిపోతుంది. సో కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ్డ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఈ మసాలాలంతా బాగా కలిసే రకంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని వేసి కలుపుకోవాలి. మసాలా అంతా బాగా వేగిపోయాక మన గ్రేవీకి కావాల్సినంతగా వాటర్ని పోసుకోవాలి. ఈ టైంలోనే ఒకసారి ఉప్పును సరి చూసుకొని అవసరమైతే వేసుకోండి. మసాలా ఉడుకుబట్టే టైంలో మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా ఫ్రెష్ క్రీమ్ని వేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే అండి, ఎగ్ మలై కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకైనా, నాన్స్లోకైనా, రోటీస్కైనా, కలర్ రైస్, జీరా రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.